హాయ్ అండి అందరికీ. పొద్దున లేచినప్పటి నుంచి మన ఇల్లు మనతో పాటు తిరుగుతూ మనల్ని విసిగిస్తూ చిరాకు పెడుతూ ఫ్రూట్స్ మీద వెజిటబుల్స్ మీద అలాగే మన వాష్రూమ్లో వంటగదిలో అన్నిటిపైన వాలి మనల్ని విసిగించే చిన్న చిన్న పురుగులు నుసళ్ళని పిలుస్తూ ఉంటాం. సో ఈ చిన్న పురుగుల్ని చిటికలో బంధించే ఒక మంచి టిప్ చెప్తాను. అదేంటంటే ముందుగా ఎంటీగా ఉండే ఒక బౌల్ తీసుకోండి, దానిలో కొంచెం వాటర్ పోయండి. ఆ వాటర్లో బాగా పండిన వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ముక్కల్ని వేయండి. ఇక్కడ నేను బనానా అలాగే బనానా తొక్క అలాగే రేగిపండు ముక్కలు వేస్తున్నాను. తర్వాత దాంట్లో కొంచెం హనీ వేసేసి బాగా మిక్స్ చేయండి. హనీ అయినా వేయచ్చు, షుగర్ వాటర్ అయినా వేయచ్చు. కలిపేసిన తర్వాత ఈ బాక్స్ మీద ఒక ట్రాన్స్పరెంట్ కవర్తో దీన్ని బాగా కవర్ చేసేయండి. ఆ కవర్ ఊడిపోకుండా ఉండడం కోసం పైన ఒక రబ్బర్ బ్యాండ్తో కంప్లీట్గా క్లోజ్ చేయండి. ఆ కవర్ పైన అగరబత్తి కానీ లేదంటే చిన్న టూత్ పిక్ కానీ యూస్ చేసి చిన్న చిన్న హోల్స్ చేయండి. పెద్దవి చేస్తే నుసలు మళ్ళీ బయటకు వచ్చేసి చిన్న చిన్న హోల్స్ అక్కడక్కడ ఆల్టర్నేట్గా చేసేసాక ఈ బాక్స్ని మీకు ఎక్కడైతే ఎక్కువ నుసళ్ళు ఉన్నాయో కిచెన్లో కానీ వాష్రూమ్లో కానీ ఫ్రూట్స్ వెజిటబుల్స్ పెట్టే ప్లేస్లో కానీ పెట్టండి. జస్ట్ 2 days వెయిట్ చేయండి చాలు. ఇంట్లో ఉన్న నుసళ్ళన్నీ ఇక టేస్ట్కి ఇక స్మెల్కి వచ్చి లోపలికి దూరుతాయి, బట్ బయటకి అయితే రాలేవు. సో ఇలాగా నేను ప్రాక్టికల్గా చేసి నాకు వర్కౌట్ అయ్యి చూసారా ఈ నుసళ్ళన్నీ ఎలా ఇందులో చేరాయో. సో డెఫినెట్గా మీకు కూడా ఇది వర్కౌట్ అవుతుంది. ట్రై చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.